హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసేది గిట్ కాయిన్ పాస్పోర్ట్. సో గిట్ కాయిన్ పాస్పోర్ట్లో బైనాన్స్ త్రూ 16 పాయింట్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట. సో ఇది ఎలాగా కంప్లీట్ చేయాలి ఏంటన్నది ఈ వీడియోలో చూద్దాం. అసలు గిట్ కాయిన్ పాస్పోర్ట్ ఎందుకు కావాలి? మనకి ఫ్యాసెట్ క్లెయిమ్ చేసుకోవాలనుకోండి, ఈటీహెచ్లో మినిమం $4 హోల్డ్ చేయాలి. ఫర్ సపోజ్ $4 హోల్డ్ చేయలేమనుకో, అలాంటప్పుడు ఇది ఫ్యాసెట్ క్లెయిమ్ చేసుకోవాలి. ఇప్పుడు హూల్స్కి ఫ్యాసెట్ క్లెయిమ్ చేసుకోవాలి కొన్ని ప్రాజెక్ట్స్కి. సో అలాంటప్పుడు అట్లీస్ట్ 2 స్కోర్ కావాలి, గిట్ కాయిన్ పాస్పోర్ట్ స్కోర్ అని ఇక్కడ అడుగుతుంది. సో అలాగే ఇంకొకటి సెపోలియా, ఇది కావాలన్నా కూడా ఫ్యాసెట్ స్కోర్ అడుగుతుంది, గిట్ కాయిన్ పాస్పోర్ట్ స్కోర్. సో ఇది ఇక్కడ అట్లీస్ట్ 2. సో దానికోసం ఉపయోగపడిద్ది, ప్లస్ కొన్ని ప్రాజెక్ట్స్ కోసం కూడా ఈ గిట్ కాయిన్ పాస్పోర్ట్ స్కోర్ అన్నది యూజ్ అయ్యిద్ది అనమాట, హ్యూమానిటీ పర్పస్ కింద. సో ఫస్ట్ ఇది ఎలా కంప్లీట్ చేయాలి ఏంటన్నది చూద్దాం. ఫస్ట్ ఈ లింక్ అన్నది మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ లింక్ కాపీ చేసుకోండి. కాపీ చేసి బ్రౌజర్లో ఓపెన్ చేయండి. సో సైన్ ఇన్ విత్ ఎథీరియం. సో మెటామాస్క్ ఎప్పుడు వస్తుంది, మెటామాస్క్లో ఈటీహెచ్ మెయిన్ నెట్ సెలెక్ట్ చేసుకోండి, ఏదన్నా రాంగ్ నెట్వర్క్ అని ఉంటే. సో ఇక్కడ కిందకి స్క్రోల్ చేద్దాం, గెట్ స్టార్టెడ్ అని ఉంది. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే మనకి బైనాన్స్ది ఈవెంట్ ఇక్కడ ఉంది. బైనాన్స్ 16 పాయింట్స్ ఇస్తున్నారు జస్ట్ టాస్క్ పర్ఫామ్ చేసినందుకు. కాకపోతే బైనాన్స్లో మనకి కేవైసీ కంప్లీట్ అయ్యి ఉండాలి. కనెక్ట్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసాక ఇక్కడ ఒక లింక్ ఉంది కదా, ఆప్టైన్ యువర్ బైనాన్స్ అకౌంట్ అని. సో ఈ లింక్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి బైనాన్స్ అకౌంట్ సైన్ ఇన్ అవుదాం. ఇక్కడ సైన్ ఇన్ అయ్యాను నేను ఆల్రెడీ. సో కేవైసీ అకౌంట్ వెరిఫై అయ్యి ఉండాలి. వన్స్ సైన్ ఇన్ అయ్యాక ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అని ఒక ఆప్షన్ ఉంది. ఈ కనెక్ట్ వ్యాలెట్ మీద క్లిక్ చేసి మెటామాస్క్, మీకు ఏదైతే గిట్ కాయిన్ పాస్పోర్ట్ స్కోర్ కావాలో ఆ మెటామాస్క్ వ్యాలెట్ అన్నది సెలెక్ట్ చేసుకోండి. సో మెటామాస్క్కి సైన్ ఇన్ మెసేజ్ వస్తుంది, అప్రూవల్ ఇవ్వండి మెటామాస్క్కి. సో అప్రూవల్ ఇచ్చి కన్ఫర్మ్ చేశాను. సో ఇప్పుడు మనకి బైనాన్స్లో యూఎస్డిటీలో $1 అన్నది హోల్డ్ చేయాలి ఫండింగ్లో, ఎందుకంటే ఫీ కింద కట్ అయ్యిద్ది. జస్ట్ మీ దగ్గర బైనాన్స్లో యూఎస్డిటీ ఉంటే అది స్పాట్లో ఉంటుంది, జస్ట్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసి ఫండింగ్లోకి తెచ్చుకోండి. ఫండింగ్లోకి తెచ్చుకుంటే $1 ఇప్పుడు ఫీ పే చేయాలి. ఇక్కడ గెట్ బిఏపీ టోకెన్ మీద క్లిక్ చేస్తే మనకి ఫీ అడుగుతుంది. ఇదిగో $1 ఫీ అడుగుతుంది. ఫండింగ్ వ్యాలెట్లో $1 హోల్డ్ చేస్తే ఫీ కట్ అయిపోతుంది. జస్ట్ స్పాట్లో మీ బ్యాలెన్స్ని దేంట్లో ఉన్నా కన్వర్ట్ చేసుకుని యూఎస్డిటీలో ఫండింగ్లోకి తెచ్చుకోండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే మనకి ట్రాన్సాక్షన్ సబ్మిటెడ్. సో ఓకే, మింటింగ్ అన్నది ప్రోగ్రెస్లో ఉంది. ఒక 2 to 3 మినిట్స్లో ఇది కన్ఫర్మ్ అయిపోద్ది అనమాట. ఇది వన్స్ ఇది కన్ఫర్మ్ అయిపోయాక ఇక్కడ బైనాన్స్ది వెరిఫై క్లిక్ చేస్తే మనకి ఇది వెరిఫై అయిపోతుంది. వెరిఫై అయిపోయి 16 పాయింట్స్ అన్నది మనకి యాడ్ అవుద్ది స్కోర్ అన్నది. ఓకే అయిపోయింది, ఇది కూడా సక్సెస్ అయిపోయింది. ఒకసారి వెరిఫై కూడా చూద్దాం. సో ఇక్కడ చూసారు కదా, 16 పాయింట్స్ అన్నవి నాకు యాడ్ అయిపోయినాయి. 89 days వరకు దీనికి వ్యాలిడిటీ ఉంటుంది అనమాట. సో అప్పటి వరకు మనకి గిట్ కాయిన్ పాస్పోర్ట్స్ స్కోర్ వచ్చేసి 16 బైనాన్స్ది వచ్చింది. సో ఇక్కడ ఉన్న రిమైనింగ్ వాటిలో కూడా చిన్న చిన్న ఏమన్నా ఉంటే గూగుల్ అకౌంట్ కనెక్ట్ చేయడం కానీ, లేదా లింక్డ్ఇన్ కానీ, కాయిన్ బేస్ అవ్వట్లేదు, ఎర్రర్ వస్తుంది. సో ఇది నా ఎక్స్పైర్ అయిపోయినాయి, అప్డేట్ చేసుకోవాలి. లింక్డ్ఇన్ కానీ గూగుల్ కానీ ఇలా 20 స్కోర్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు 16 యాడ్ అయింది కదా, సో ఇదిగో 16 ఇక్కడ యాడ్ అయింది. 16.53 నాది హ్యూమానిటీ స్కోర్ ఉంది. సో ఇది 20 చేస్తే సరిపోతుంది అనమాట. జస్ట్ కింద ఉన్న ఇంకా చిన్న చిన్న టాస్క్స్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఈరోజు వీడియో వచ్చేసి ఇదే అనమాట, గిట్ కాయిన్ పాస్పోర్ట్ స్కోర్ అన్నది త్రూ బైనాన్స్ టాస్క్ ద్వారా ఎలా కంప్లీట్ చేసుకోవాలో, దేనికి యూజ్ అవుతుంది. సో మనం ఫ్యాసెట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. మన దగ్గర ఈటీహెచ్లో $4 హోల్డ్ చేయనప్పుడు త్రూ హూల్స్కి ప్లస్ సెఫోలియా ఫ్యాసెట్ కోసం వీటి కోసం అన్న మనకి స్కోర్ కావాలి. తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్కి గిట్ కాయిన్ హ్యూమానిటీ స్కోర్ అన్నది 20 మెయింటైన్ చేయమని చెప్తారు, IOTX ప్రాజెక్ట్కి కానీ ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్కి. సో వాటికి యూజ్ అవుతుంది అనమాట. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇదే అనమాట. మీ అందరికీ గిట్ కాయిన్ పాస్పోర్ట్ అన్నది అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మన టెలిగ్రామ్ గ్రూప్లో స్క్రీన్ షాట్ పెట్టి ఒకసారి డిస్కస్ చేసుకుందాం, క్లియర్ చేసుకుందాం డౌట్స్.